అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయలు కొట్టడం అనేది ఒక ఆచారం అంటారు కదా. మామూలుగా శుభకార్యాలకి, అనుకున్న కోరికలు తీరితే కొబ్బరికాయలు కొట్టడం అనేది చేస్తూ ఉంటారు. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే? హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది ఒక చాలా ప్రాముఖ్యతమైన ఒక ఆచారంగా వస్తూ ఉంది సనాతన ధర్మంలో. కానీ దీని వెనకాతల చాలా పెద్ద రీజన్ ఉంది. ఒక గాఢమైన ఆధ్యాత్మిక రహస్యం నిగూఢంగా ఇమిడీకృతమై ఉన్నది ఇందులో. మన అహంకారానికి ప్రత్యేకంగా కొబ్బరికాయని సూచిస్తాము. దీనికి మేనిఫెస్టేషన్కి, మన యొక్క గ్రోత్కి దెర్ ఈజ్ ఎ కనెక్షన్ తల్లి. ఎస్, ఓకే, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుందుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవి నమః. ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనము. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, ఈ కోకోనట్ దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ కోకోనట్ బ్రేకింగ్ రిచువల్కి ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. సనాతన ధర్మంలో ఇది ఒక పవిత్రమైన, ప్రాముఖ్యతమైన ఒక ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. అందరూ కొబ్బరికాయలు కొనేసి కొడుతున్నారు. 108 కొబ్బరికాయలు కొడతానని చెప్పి ప్రేయర్ చేస్తున్నారు. కానీ దాని వెనకాతలో ఉన్న స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, దాని యొక్క వెనకాతలో ఉన్న మీనింగ్ ఎవరికి తెలియదు. చాలా విశిష్టత ఉంది. కొబ్బరికాయకి 3 కన్నులు ఉంటాయి. ఒక్కొక్క దానికి ప్రత్యేకత. విల్ టాక్ అబౌట్ దట్. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టి మనం టెంపుల్లోకి వెళ్తామో, ఆ బయటి యొక్క స్ట్రాంగ్ షీల్డ్ ఏదైతే ఉంటుందో, ఆ పెంకు మన అహంకారానికి సంబంధించింది. అంటే ఎటువంటి తలపొగరు లేకుండా, ఎటువంటి అహంకారం లేకుండా, ఎటువంటి ఇగో లేకుండా అన్ని గుడి బయటే విడిచిపెట్టి నీ దగ్గరికి నేను వస్తున్నాను లోపలికి అని భగవంతుడికి అర్పించడం ఒక బలి అని చెప్పొచ్చు. మన అహంకారాన్ని మనం బలిస్తున్నాము, మన ఇగోని మనం బలిస్తున్నాము, మన తల పొగరని బలిస్తున్నాము. మనకున్న అయినో యాటిట్యూడ్, నాకు అన్నీ తెలుసురా బాయ్ అన్న అయినో యాటిట్యూడ్ని బలిచ్చి సౌమ్యంగా, ఓకే, స్వేచ్ఛగా, ఒక ఎంప్టీనెస్తో నీ పూజ కొరకు, నీ దర్శనము కొరకు నేను వస్తున్నాను, నా అహంకారాన్ని, నా ఇగోని విడిచిపెట్టి నేను వస్తున్నాను అని దాని అర్థం. అంటే కొబ్బరికాయని కొట్టాక లోపల వైట్ కలర్ కొబ్బరి ఉంటుంది కదా, అది మన మనసును సూచిస్తుంది. అంటే ఒక శాంతియుతమైన మనస్సుతో నేను నీ దగ్గరికి వస్తున్నాను స్వామి అని లోపలున్న తెలుపు ఏదైతే ఉంటుందో వైట్ కలరు మన శాంతియుతని సూచిస్తుంది, మన బుద్ధిని సూచిస్తుంది, మన మన మైండ్ని సూచిస్తుంది. బయటకున్న స్ట్రాంగ్ షెల్ ఏదైతే ఉందో ఆ పెంకు అహంకారాన్ని, ఇగోని సూచిస్తే, లోపల ఉన్న కొబ్బరి తెలుపు ఏదైతే ఉందో మన మనస్సుని, మన శుద్ధిని సూచిస్తుంది, మన యొక్క బుద్ధిని సూచిస్తుంది. కొబ్బరికాయకి మనకు 3 కళ్ళు ఉంటాయి. జనరల్గా పీచ్ అంతా తీసిస్తే బుద్ధిని, మనస్సుని, అహంకారాన్ని పోలికగా ఈ 3టిని కూడా మనం సూచిస్తాము, ఆ 3 కన్నుల్ని. ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే, ప్రతి ఒక్క మనిషికి కొన్ని గ్రహ దోషాలు ఉంటాయి. ఆ దోషాలకి నివారణకి బలి ఇవ్వాలి. దోషాలు నివారణకి బలి ఇవ్వాలి. అక్కడ మనం కొబ్బరినే బలి ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ దోషాలు, నెగిటివిటీ కారణాలు ఏంటి? మన బుద్ధి, మన మనస్సే, మన అహంకారం. ఈ 3 చాలు ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి. అవునా? మనసు కరెక్ట్గా లేకపోయినా నాశనం, బుద్ధి కరెక్ట్గా లేకపోయినా నాశనం, మన యొక్క మైండ్, మన యొక్క ఆలోచన, మనం ఇగోతో ఉన్న నాశనం. ఈ 3 వల్లే మనకి ఈ గ్రహాలు అనుకూలంగా ఉండవు. మన ఇగో వల్లే మన గ్రహం అనుకూలంగా ఉండదు, మనకున్న బుద్ధి వల్ల గ్రహం అనుకూలంగా ఉండదు, మనకున్న మైండ్ సెట్, మాట, చూపు వల్ల మన యొక్క గ్రహాలు మనకు అనుకూలంగా ఉండవు. ఇవన్నీ నా నుండి తొలగించేసే భగవంతుడా అని దానికి ప్రతీకంగా కొబ్బరికాయని బలిగా ఇచ్చి మనం దైవ దర్శనానికి వెళ్తాం. అండ్ విజయ సూచిక అని కూడా అంటాం. అంటే జనరల్గా మనం చెప్తుంటాం, మంచి లోపల కోకోనట్ హెల్దీగా ఉంటే ఇది విజయానికి, మంచికి సంకేతము. లోపల కుళ్ళిపోయి ఉంటే
నెగటివ్కి సంకేతం. అంటే ప్రతిదీ కూడా ఎనర్జీ క్యారీ చేస్తుంది. ఇప్పుడు చాలా రిచువల్స్లో ఉన్నాయి, భూగర్భంలో ఎక్కడ జలం ఉంది, వాటర్ మనం తవ్వుతాం కదా, ఏమంటాం దాన్ని, మోటార్ వేసేటప్పుడు ఒక రిచువల్ ఉంది. కొబ్బరికాయని మనం చూపిస్తూ కూడా కిందన వాటర్ ఉందో లేదో కూడా ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. అండ్ ఈ కొబ్బరికాయ మైలు ఉండదు, మీరు ప్రిపేర్ చెయ్యరు, శుద్ధి లేదు అంటాను కదా, న్యాచురల్గా భూముల ఆవిర్భూమి. అందుకే అందులో ఎలక్ట్రోలైట్స్ అంటే ఒంటికి కూడా మంచిది. అందులో ఉన్న వాటర్ ఎవరు తయారు చేస్తున్నారు? భగవంతుడు తయారు చేస్తున్నాడు. అందులో కలుషితం అనేది ఉందా? లేదు. అందులో నెగిటివ్ ఉందా? అన్హెల్దీనెస్ ఉందా? దానిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఒంటికి ఆరోగ్యంగా పరంగా కూడా చాలా మంచిది. అదొక విజయ సూచిక కింద కూడా చూస్తారు. హెల్దీగా పగిలితే మంచి జరుగుతుంది, నెగిటివ్గా ఉంటే కొంచెం కరెక్ట్ చేసుకోరా స్వామి అంటే కొంతమందికి పువ్వు కూడా వస్తుంది, కొంతమంది పగల కొడితే పువ్వు వస్తుంది, విచ్ మీన్స్ అది శుభానికి సూచకం. అంటే అతి త్వరలో నీకేదో మంచి జరగబోతా ఉంది, నువ్వేదో స్టెప్ తీసుకోబోతున్నావు, అది నీకు మంచే అని ఒక సైన్, ఒక సంకేతం అని కూడా చెప్పొచ్చు. జనరల్గా ఎప్పుడు వాడుతాము? పూజలకి, పునస్కారాలకి, మన గృహప్రవేశాలకి, సనాతన ధర్మంలో ప్రతి మంచి కార్యక్రమాలకి తీస్తూ ఉంటాం. అండ్ దిష్టి తీసినప్పుడు కూడా కొబ్బరికాయను మనం కొట్టి ఇలా క్రాస్గా పెట్టాలి. యాక్చువల్లీ ఏదైనా మనం హారత్ కర్పూరంతో దిష్టి తీసి పగలగొట్టాక ఇలా పెట్టకూడదు, ఇలా క్రాస్గా కుడి చేతిది ఎడం వైపు, ఎడం చేతిది కుడివైపు ఇలా పెట్టాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే దేవుడికి మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు చక్కగా పీచు అంతా నీట్గా తీసి అది మంచిగా కడిగి పసుపు కుంకుమ చందనము కుంకుమ లేదా పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకొని, అంటే దేవుడికి దండం పెట్టి నా అహంకారాన్ని, నా ఈగోని, నా చెడు బుద్ధిని విడిచిపెట్టి నీ దర్శనానికి వస్తున్నాను, నాకు అంతా అనుకూలంగా ఉండేటట్టు చూడు తండ్రి తల్లి అని దండం పెట్టుకొని అక్కడ మనం కొట్టి మనం లోపలికి వెళ్తాము. లేదా ఆ కోకోనట్ వాటర్తో మనం కొన్ని దగ్గరలో అభిషేకం కూడా చేస్తారు. ఇది ఒక పవర్ఫుల్ రిచువల్. అండ్ దీనికి ఉన్న రెమెడీ ఏంటంటే, మనకి కోర్టు సమస్యలు తీరట్లేదు అనుకోండి, ఎవరికైనా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఒక రెడ్ కలర్ క్లాత్లో, ఏంటమ్మా, రెడ్ కలర్ క్లాత్లో కొబ్బరికాయ వేసి, పీచుతో ఉన్న కొబ్బరికాయ వేసి ముడేసి పారే నదిలో అది విడిచిపెట్టి గంగమ్మ దండం పెట్టుకుంటే కోర్టు సమస్యలు క్లియర్ అయిపోతాయి. ఇది ఒక స్పిరిచువల్ రెమెడీ. అలానే పూజా గదిలో, ప్రతి పూజా గదిలో కూడా రెడ్ కలర్ క్లాత్లో కొబ్బరికాయ పెట్టి ముడేసి అది పూజా మందిరంలో ఉంటే ఇంటికి శుభం, వాస్తు కరెక్షన్గా బాగుంటుంది, ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ రెమెడీ. సో వంశీ గారు, ఇప్పటి వరకు మనము మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది, మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు, మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి, దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు, విశ్వజ్ఞానం అనంతం అమోఘం అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది.
చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఎస్. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము, అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో, దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవంగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతటి వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌటు లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపం నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేయేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాస్ రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి. నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు ఒంగు అంటే అటు ఒంగుద్ది, ఇటువైపు ఒంగు అంటే ఇటు ఒంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు,
వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి, ఎస్ అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్ గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్ గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంతా శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్.